మీ ఇంటి స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు. మహేష్ చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను నేను. అప్పుడప్పుడు మా షూటింగ్లకు రావడం, తర్వాత ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను చిన్నప్పుడు. దాని తర్వాత చేయదు. మహేష్తో 2 సినిమాలు చేస్తాను అనుకుంటా, మహర్షి అను సీతమ్మ వాకిట్లో. మళ్ళీ కృష్ణ గారి లాగే ఎవరితో మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ క్వైట్ కామ్. తను అంత సినిమా అంటే తెలిసిన వ్యక్తి లైఫ్లో. అత్త అవుతారా మీరు మహేష్ బాబు గారికి? ఏమో నాకు మా ఇంట్లో నాకు ఈ రిలేషన్షిప్స్ ఏం తెలియదు. నేను అందరినీ అంకుల్ ఆంటీ పిలుస్తా, పెద్దవాళ్ళంతా. చిన్న వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తాను. మహేష్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? జయసుధ గారు ఉంటాడు. అవునా? ఓకే, అంతే. నేను మహేష్ అంట, అంతే అంతే. ఇట్స్ బెటర్. ఆంటీ, కొంతమంది ఆంటీని ఎవరు పిలవరు, ఎవరు పిలుస్తారంట, ఎవరు కొంతమంది ఒకళ్ళిద్దరు. నాన్ ఆఫ్ దిస్ చరణ్, రామ్ చరణ్ ఆంటీ అని అంటారు. ఓకే, నాకు అంతవరకు గుర్తు చరణ్. మీరు ఇప్పుడు హీరో లావు తగ్గేసి మళ్ళీ హీరోయిన్ లాగా తయారైపోయారు. నేనా? లేదండి, నేనేమిటో నాకు తెలుసు. మరీ తగ్గిపోతే మళ్ళీ నాకు రాకూడదు, ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకూడదు. అది చేయాలి. కానీ మనం హెల్త్ మీద, మన లైఫ్ మీద, దాని మీద జోకులు వేసుకుని, దాని మీద కమెంట్ చేసుకుని, దేవుడు ఉన్నాడు, అంతే, చూసుకుంటాడు, అంతే. ఇప్పుడు టచ్ లో ఉంటారా జయప్రద గారు? మీరు 40 years నుంచి ఫ్రెండ్స్ కదా? అందరు మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. జయప్రద, క్లాస్ ఆఫ్ 80s అందరు నా ఫ్రెండ్సే. బట్ నాకు చిన్నప్పటి నుంచి అట్లా అంటే నా లైఫ్లో పర్సనల్గా నా లైఫ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అది రాధిక, క్లోజెస్ట్ ఇస్ రాధిక. సో దెన్ జయప్రద నా పెళ్ళికి వచ్చింది, మళ్ళీ నితిన్ గారి ఫ్యూనరల్కి వచ్చింది, రెండు అట్లా అదే. బట్ వెరీ అంటే చాలా క్లోజ్గా మాట్లాడి ఎక్కువ ఇది రాధిక. శ్రీప్రియ గారు రాజ్ కుమార్ వైఫ్. సాగర్ సంగమం ఫస్ట్ మీరు సైన్ చేశారు కదా మేడం? చేశాను, అడ్వాన్స్ అని తీసుకుని కుదరలే. రామారావు గారి సినిమా అంటే కమల్ క్యాన్సిల్ చేస్తా 2 సార్లు క్యాన్సిల్ చేస్తాడు షెడ్యూల్, ఇచ్చిన డేట్స్. కమల్ బాగా బిజీ కదా, ఆ చేంజ్ చేసేసరికి అక్కడ నాకు రామారావు గారి సినిమా. సో అయితే రామారావు గారినన్నా వదులుకోవాలి, లేకపోతే విశ్వనాథ్ గారినన్నా వదులుకోవాలి, కమల్ కాదు విశ్వనాథ్ గారిని. బట్ ఐ వెంట్ ఫర్ రామారావు గారు. సాగర్ సంగమం చూసిన తర్వాత ఏమనిపించింది ఆ క్యారెక్టర్ జయప్రద గారు చేసినప్పుడు? అంటే మంచి సినిమా పోయి అనుకున్నాను, కానీ బట్ నాకు టూ మెనీ మంచి సినిమాలు ఉన్నాయి. నాకు టూ మెనీ మంచి రిగ్రెట్ లేదు. ఎందుకంటే నాకు టూ మెనీ, మీరు లెక్క పెడితే 10,000 సరిపోదు కదా అన్ని క్యారెక్టర్స్. బట్ అది కూడా గొప్ప సినిమా. అది చేస్తుంటే విశ్వనాథ్ గారి సినిమాల్లో నాకు వచ్చిన ఆఫర్ అదే మంచి. మీతంతా ఆయన నాతో కమర్షియల్ సినిమా తీశారు, నేను కమర్షియల్ హీరోయిన్ కాదు. అంటే ఆయనతో పాటు అంటే ఆయన అన్ని కాలాంతకుడు, అల్లుడు పట్టిన భరతం, నేను చేసిన సినిమాలు అవేవి ఆయన స్టైల్ ఆఫ్ మూవీ కాదు అసలు.